రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కూతురు కాపురం. సీతాపురం అనే గ్రామంలో హనుమంతరావు రిటైర్డ్ టీచర్గా నివసించేవాడు. ఆయన భార్య పేరు కాంతం. కాంతం పెద్దగా చదువుకోకపోయినా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సంపాదించిన దాంట్లోనే ఇల్లు గడుపుకుంటూ చక్కదిద్దుకునే ఇల్లాలు. నోరు మంచిదైతే ఊరి మంచిదన్నట్లు మాస్టర్ గారు ఆయన కుటుంబం పట్ల ఊళ్ళో వాళ్లకు ప్రేమ, ఆదరణ, అభిమానాలున్నాయి. హనుమంతరావు కాంతమ్మలకు 2 సంతానం. కొడుకు పేరు శ్రీరామ్, కూతురు పేరు వసంత. శ్రీరామ్ డిగ్రీ చదివి బ్యాంకు పరీక్షలు రాసి బ్యాంకులో ఉద్యోగం సంపాదిస్తాడు. వసంత డిగ్రీ వరకు చదువుకుంటుంది. హనుమంతరావు తన కూతురికి పెళ్లి సంబంధం చూడమని పంతులు గారింటికి వెళ్తాడు. నమస్కారమండి పంతులు గారు. నమస్కారమండి మాస్టర్ గారు. పంతులు గారు, మా అమ్మాయికి ఒక మంచి సంబంధం చూడండి. అలాగే మాస్టర్ గారు. ఇలా జరుగుతుండగా పట్టణంలో దయాకర్రావు, దుర్గమ్మ అనే దంపతులు నివసించేవారు. దుర్గమ్మ చాలా గయ్యాలిది. వాళ్ళ కొడుకు పేరు అవినాష్. అవినాష్ మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగం చేసేవాడు. నిజానికి అవినాష్ అంత మంచివాడు కాదు. లంచాలు తీసుకునేవాడు. అలాగే అతనికి లేని చెడు అలవాటు అంటూ ఏదీ లేదు. ఈ విషయం తెలిసిన ఆ పట్టణంలోని వారు ఎవరూ అతనికి పిల్లని ఇవ్వడం లేదు. ఇలా దుర్గమ్మ ఒకరోజు పంతులు గారిని పిలుస్తుంది. పంతులు గారు, మా అబ్బాయికి ఒక మంచి సంబంధం చూడండి. అలాగేనమ్మా. కాకపోతే ఈ ఊళ్ళో మీ అబ్బాయి పేరు చెప్తేనే మండిపడుతున్నారు. పక్క ఊరిలో ఒక మంచి సంబంధం ఉంది. మీరు ఓకే అంటే నేను పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. అలాగేనండి. ఇలా పంతులు గారు హనుమంతరావుకు ఫోన్ చేస్తాడు. హనుమంతరావు గారు, మీ అమ్మాయికి మంచి సంబంధం చూశాను. మీరు ఒప్పుకుంటే వచ్చేవారమే పెళ్లి చూపులు. ఏమంటారు? అలాగేనండి పంతులు గారు, పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేయండి. ఇలా జరుగుతుండగా పంతులు గారు అవినాష్, దయాకర్రావు, దుర్గమ్మలను తీసుకొని హనుమంతరావు ఇంటికి వస్తాడు. చూడండి హనుమంతరావు గారు, వీరు దయాకర్రావు గారు, వారి ధర్మపత్ని దుర్గమ్మ, వారి అబ్బాయి అవినాష్. అవినాష్ మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగం చేస్తాడు. వీరికి సొంత ఇల్లు ఉంది. అలాగే ఊళ్ళో 5 ఎకరాల పొలం కూడా ఉంది. సంవత్సరానికి ఒకసారి పంటతో పాటు కొన్ని డబ్బులు కూడా వస్తాయి. అవినాష్ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. వదిన గారు, అమ్మాయి మీకు నచ్చిందా? అమ్మాయి బాగానే ఉంది అన్నయ్య గారు. ఇంతకీ కట్న కానుకలు ఏమిస్తారు? అమ్మా, కట్న కిందకు 50,000 రూపాయలు, ఆడపడుచు కట్న కింద 5,000 రూపాయలు, మిగతా సామాన్లన్నీ ఇస్తాం. చూడండి, మా అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం, పైగా మాకు పట్టణంలో సొంత ఇల్లు కూడా ఉంది. మా అబ్బాయికి మోటార్ సైకిల్ కూడా పెట్టండి. అలాగే మా అంతస్తుకు తగ్గట్టు పెళ్లి ఘనంగా జరిపించండి. ఇవన్నీ వింటున్న శ్రీరామ్ కొంత అసహనంగా ఫీల్ అవుతాడు. అదేంటి, మా కాబోయే బావగారు ఏమీ మాట్లాడటం లేదు. అతన్ని చూస్తుంటే తన తల్లి మాటకు ఎదురు చెప్పేటట్లుగా లేడు. చూడమ్మా, మేము ఆలోచించుకొని మీకు కబురు చేస్తాము. ఇలా జరుగుతుండగా, నాన్నగారు, ఈ సంబంధం ఎందుకో నాకు నచ్చట్లేదు. అవునండి, ఈ సంబంధం మన అమ్మాయికి సరికాదు. పిల్లాడు బాగానే ఉన్నాడు, కానీ వారి గొంతమ్మ కోరికలే నచ్చడం లేదు. మీకేం తెలియదు. మంచి సంబంధం, పైగా అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం. అమ్మాయి సుఖపడుతుందని హనుమంతరావు వారికి నచ్చచెప్పుతాడు. నాన్న, ఇప్పుడే ఇన్ని కోరికలు కోరుతున్నారు. రేపు పెళ్ళయ్యాక ఊరుకుంటారా? దురాశ ఇంకా పెరగదా? వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఉండగలమా? ఒకవేళ నెరవేర్చకపోతే మన అమ్మాయిని ఇబ్బంది పెడతారేమో. లేదు బాబు, నీకు తెలియదు. ఈడొచ్చిన ఆడపిల్లను ఎన్నాళ్ళని ఇంట్లో ఉంచుకుంటాము. పైగా పిల్లాడికి పెద్దగా బాధ్యతలు కూడా లేవు. మన అమ్మాయి సుఖపడుతుంది. అర్థం చేసుకో. ఏదో పెళ్లిలో వాళ్ళు అడగటం, ఆడపిల్లవాళ్ళు ఇవ్వటం మన ఆనవాయితీ. కొంతమంది ఇలాంటి ఆనవాయితీలకు, ఆచారాలకు పెద్దపీట వేస్తారు. అంతేగాని వారికి లేక మనల్ని అడగటం. అయినా మనం ఏ కానుక ఇచ్చినా అది మన అమ్మాయికే కదా. ఇంటికి వచ్చిన సంబంధాన్ని వదులుకోవడం ఎందుకు? అప్పుడు శ్రీరామ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇలా హనుమంతరావు పంతులు గారికి ఫోన్ చేసి, పంతులు గారు, మాకు ఈ సంబంధం నచ్చింది. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం. మీరు మగపెళ్లి వారికి తెలియజేయండి. శుభం. అలాగేనండి హనుమంతరావు గారు. ఇలా పంతులు గారు దుర్గమ్మ ఇంటికి వెళ్తాడు. దుర్గమ్మ గారు,
నీ సంబంధం వారికి నచ్చిందంట. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుని పెళ్లి చేద్దామన్నారు. అప్పుడు దుర్గమ్మ చాలా సంతోషిస్తుంది. అలాగేనండి పంతులు గారు. ఇలా జరుగుతుండగా ఒక మంచి ముహూర్తం చూసి వసంత అవినాష్ల పెళ్లి జరిపిస్తారు. ఇలా వారి కాపురం కొన్ని రోజులు బాగా సాగుతుంది. వసంత పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. అబ్బాయి పేరు విష్ణు. ఇలా హనుమంతరావు అబ్బాయికి బారసాల చేస్తాడు. హనుమంతరావు దుర్గమ్మకి, దయాకర్రావుకి, అల్లుడికి కొత్త బట్టలు, తన మనవడికి వెండి మూలతాడు పెడతాడు. ఇలా జరుగుతుండగా చూడమ్మ వసంత, మనవాడి బారసాలకి మీ అమ్మా నాన్న పెట్టిన బట్టలు ఏమీ బాగాలేవు. కనీసం పిల్లవాడికి బంగారు మొలతాడైనా వేస్తారనుకుంటే వెండి మొలతాడు వేశారు అని దుర్గమ్మ తిడుతుంది. అప్పుడు వసంత ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అక్కడే ఉన్న అవినాష్ కూడా ఏమీ మాట్లాడడు. ఇలా వసంత, ఏంటి మా ఆయన తల్లి చెప్పిన మాటలకు ఏమీ మాట్లాడడు అని అనుకుంటుంది. ఇలా వసంత తన తండ్రికి ఫోన్ చేస్తుంది. నాన్న, మీరు బారసాలకు తీసుకొచ్చిన బట్టలు ఏమీ బాగాలేవని మా అత్తగారు నన్ను తిట్టిపోశారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది వసంత. అప్పుడు హనుమంతరావు గారు, ఏడవకమ్మా, త్వరలోనే నీకు పట్టు వస్త్రాలు తీసుకొస్తాను, నువ్వేమీ బాధపడకు అని తన కూతుర్ని ఓదార్స్తాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత హనుమంతరావు పట్టు వస్త్రాలు తీసుకొని తన కూతురు ఇంటికి వెళ్తాడు. అమ్మా, చెల్లెమ్మ, మీకు పట్టు వస్త్రాలు తీసుకొచ్చాను అక్కడ పెట్టండి అని కోపంతో అంటుంది. ఇలా హనుమంతరావు, కాంతమ్మ తన కూతుర్ని చూసి చాలా బాధపడతారు. అమ్మా వసంత, ఒంట్లో బాలేదా నాన్న? బాగానే ఉన్నా అంటూ నీరసంగా సమాధానం ఇస్తుంది. ఈ మాటలు విన్న దుర్గమ్మ కోపంతో, ఆలోచించేవారైతే మీ అమ్మాయిని కొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉంచుకోవాల్సింది. మేము మర్యాదస్తులం కాబట్టి కోడల్ని పిల్లాడిని తీసుకొచ్చాము. ఇంకా ఎవరన్నైతే కోడల్ని పిల్లాడిని అక్కడే వదిలేసి వెళ్ళేవారు. విడాకుల దాకా తీసుకెళ్లి 3 చెరువుల నీళ్ళు తాగించేవారు. మీరు ఇంత మర్యాదస్తులని తెలిస్తే ఈ బోడి సంబంధం చేసుకునే వాళ్ళమే కాదు, బోలెడు సంబంధాలు, లక్షల కట్నం ఇస్తామని వచ్చినా వదిలేసి దరిద్రపు సంబంధం చేసుకున్నాము. అప్పుడు హనుమంతరావు తన కూతుర్ని పిల్లాడిని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక వసంత ఆరోగ్యం కుదుటపడుతుంది. హనుమంతరావు కూతుర్ని పిల్లాడిని తీసుకొని దుర్గమ్మ ఇంటికి వెళ్తాడు. చెల్లమ్మ, మా అమ్మాయి తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసుతో మన్నించండి, వస్తాను. అలాగే అన్నయ్య గారు. అమ్మ వసంత, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇలా జరుగుతుండగా హనుమంతరావు తన అబ్బాయి శ్రీరామ్కి తమ బంధువుల అమ్మాయి సులోచనతో నిశ్చితార్థం జరిపిస్తాడు. ఇలా హనుమంతరావు శుభలేఖ తీసుకొని తన కూతురి ఇంటికి వెళ్తాడు. అమ్మ, మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, మీరందరూ తప్పకుండా రావాలి. అలాగే అన్నయ్య గారు. చెల్లమ్మ, మా అమ్మాయిని 15 రోజుల ముందు పంపించండి. అలాగేనండి. అమ్మ వసంత, అల్లుడు గారు లేరా? నాన్న, ఆయన క్యాంపుకు వెళ్ళారు, 2-3 రోజుల్లో వస్తారు. సరే అమ్మా, నేను ఫోన్ చేసి చెప్తానులే. ఇలా హనుమంతరావు అల్లుడు గారికి ఫోన్ చేస్తారు. నమస్కారం అండి అల్లుడు గారు. నమస్కారం మామయ్య. అల్లుడు గారు, మా అబ్బాయి పెళ్లి కుదిరింది. వచ్చే నెల 12వ తారీఖు పెళ్లి బాబు. మీ అమ్మగారికి పత్రిక ఇచ్చి వెళ్తున్నాను. మా అమ్మాయిని, మీ అమ్మా నాన్నలను తీసుకొని తప్పకుండా పెళ్లికి రావాలి. అలాగే మామయ్య గారు, ఉంటాను. ఇలా శ్రీరామ్ సులోచనల పెళ్లి జరుగుతుంది. పెళ్లికి తన కూతురు కానీ వాళ్ళ అత్తమామలు కానీ ఎవరూ రాకపోవడంతో హనుమంతరావు, కాంతమ్మ, శ్రీరామ్ చాలా బాధపడతారు. ఇలా ఒకరోజు వసంత హనుమంతరావుకు ఫోన్ చేస్తుంది. నాన్న, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, ఇంతకీ నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను నాన్న. పిల్లాడికి జ్వరం వచ్చింది, ఆయనేమో క్యాంపుకు వెళ్ళారు, అందుకే పెళ్ళికి రాలేకపోయాము నాన్న. పోనీలే అమ్మా, నువ్వెక్కడున్నా సుఖంగా ఉంటే చాలు. ఇంతకీ ఈ బాబుకు జ్వరం తగ్గిందా? తగ్గింది నాన్న. నాన్న, నిన్ను, అమ్మను, అన్నయ్యను, వదినను చూడాలనిపిస్తుంది. కానీ మా అత్తగారేమో నన్ను అక్కడికి పంపించరు. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చినా ఏదో రకంగా అవమానించాలని చూస్తుంది. నాన్న, మీరిక్కడికి రావద్దు. సరే అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త.
అని ఫోన్ పెట్టేస్తాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక వసంత పండంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది. ఇలా విష్ణు స్కూల్కు వెళ్తాడు. ఇలా అవినాష్ కోపంతో వసంతను తన కొడుకును కూతురును తీసుకొని హనుమంతరావు ఇంటికి వస్తాడు. వాళ్లను అక్కడే వదిలేసి కోపంతో వెళ్ళిపోతాడు. అప్పుడు హనుమంతరావు, అమ్మ వసంత ఏమైంది అని అడిగితే వసంత ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఏవండి, అమ్మాయి ఇప్పుడే కదా వచ్చింది, నిదానంగా అన్ని విషయాలు చెబుతుందిలే. ఇలా వసంత దిగులుతో ఉంటుంది. తల్లిదండ్రులు అడిగినా ఏ విషయమూ చెప్పదు. అప్పుడు శ్రీరామ్ వసంత గదికి వెళ్తాడు. వసంత, ఇలా జరుగుతుందని నేను ఆనాడే నాన్నగారితో చెబితే నాన్నగారు నా మాటలు పట్టించుకోలేదు. బాధపడకమ్మా, మేమందరం ఉన్నాం కదా, ఇంతకీ ఏం జరిగిందమ్మా అన్నయ్య అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. పెళ్ళైనప్పటి నుండి ఏ రోజు గొడవ లేకుండా లేదు. నన్ను బాధ పెట్టడం, కష్టాలు పెట్టడం, దెబ్బలు కొట్టడం చేశారు. గయ్యాలి అత్తగారు, చేతగాని మామగారు, వ్యసనపరుడు, లంచగొండి అయిన భర్త. కానీ ఈ మధ్య ఆయన మరో రూపం బయటపడింది. నాకు తెలియకుండా వేరే అమ్మాయితో కాపురం కూడా పెట్టారు. అది నాకు తెలియడంతో నిలదీసి అడిగితే అత్తగారు కూడా ఆయనకు వత్తాసు పలికింది. మగాడు ఏం చేసినా చెల్లుతుందంట. ఆయన గారు నన్ను తిట్టి కొట్టి బయటికి పొమ్మన్నారు. ఊళ్ళో పరువు పోతుందని నన్ను ఇక్కడికి తీసుకువచ్చి వదిలేశారు. ఈ మాటలన్నీ చాటుగా వింటున్న హనుమంతరావు, కాంతమ్మ ఎంతో బాధపడతారు. గారాబంగా పెంచుకున్న కూతురు బతుకు ఇలా నాశనమైపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇలా మరునాడు ఉదయం, నేను మొదటి నుంచి అవమానించింది నిజమైంది నాన్న. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెల మీద వాడు చెయ్యి వేస్తాడు. అసలు వాళ్ళు మనుషులేనా? ఇకనైనా మన అమ్మాయిని మన దగ్గరే ఉండనివ్వండి. మన అమ్మాయిని ఆ నరకంలోకి పంపద్దు. వాళ్ళని మామూలుగా వదిలిపెట్టకూడదు. అందరి మీద కేసు పెట్టి ఊచల్లెక్కిస్తాను. చూడు బాబు, తొందరపడకు. కర్మ బాగలేకపోతే ఇలాగే కష్టాలు తప్పవు. కొన్ని రోజులు ఓపిక పట్టు. ఈరోజు ఉన్న పరిస్థితులు రేపు ఉండకపోవచ్చు. ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. వసంత ఎప్పుడు ఏదో దిగులుతో ఉండటం, సరిగ్గా భోజనం చేయకపోవడంతో మంచాన పడుతుంది. అప్పుడు శ్రీరామ్ డాక్టర్ని తీసుకొని వస్తాడు. డాక్టర్ చెకప్ చేసి మందులు రాసి ఇస్తాడు. చూడండి, మీ అమ్మాయి మనోవేదనతో బాధపడుతుంది. ఎక్కువగా ఆలోచిస్తూ సమయానికి సరిగ్గా భోజనం చేయకపోవడంతో చాలా నీరసంగా ఉంది. మీరు అమ్మాయిని సంతోషంగా ఆనందంగా ఉండేలా చూడండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోతే ప్రాణానికే ప్రమాదం. ఇలా సులోచన భోజనం తీసుకొని వసంత గదిలోకి వెళ్తుంది. వసంత, నువ్వు ఇలా ఆలోచిస్తూ భోజనం చేయకుండా ఉంటే నీ సమస్యలు తీరుతాయా? నీకు రత్నాల్లాంటి 2 పిల్లలున్నారు. కనీసం వారి భవిష్యత్తు గురించన్నా నువ్వు ఆలోచించడం లేదు. ఈరోజున్న సమస్యలు రేపు ఉండకపోవచ్చు. కానీ నీకేమైనా అయితే నీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? అన్నయ్య గారి గురించి వదిలిపెట్టి కనీసం నీ పిల్లల కోసమైనా నువ్వు సంతోషంగా ఉండాలి అంటూ వసంతకు భోజనం తినిపిస్తుంది సులోచన. అప్పుడు వసంత కన్నీళ్లు పెట్టుకుంటుంది. వదినా, నీది ఎంత గొప్ప మనసు. చూడమ్మా, కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఎదుర్కోవాలి, కానీ ఇలా అధైర్యపడకూడదు. వసంత, ఏమీ ఆలోచించకుండా పడుకో అని అక్కడి నుండి వెళ్తుంది. ఇలా వసంత పిల్లల ఆలనా పాలన సులోచన, కాంతమ్మ చూసుకుంటారు. ఇలా తన కూతురు పరిస్థితి చూసిన హనుమంతరావు చాలా బాధపడతాడు. ఇలా ఒకరోజు హనుమంతరావు దుర్గమ్మ ఇంటికి వెళ్తాడు. అమ్మ, మా అమ్మాయిని అల్లుడుగారు ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాడు. మళ్ళీ అమ్మాయిని తీసుకొని వెళ్ళడానికి వస్తారని ఎదురు చూశాం, కానీ ఇంతవరకు రాలేదు. మీకు లేకపోతే బుద్ధి మాకు లేదనుకుంటున్నావా? ఏ మొహం పెట్టుకొని వచ్చావు? చూడమ్మా, మా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే క్షమించండి. ఏ ఆడపిల్లైనా తన సంసారాన్ని నాశనం చేసుకోవాలని అనుకుంటుందా? మీ అబ్బాయి చేసిన పనికి మీరు మందలించాల్సింది. అతని ప్రవర్తన మార్చుకుంటే అమ్మాయి అతనితో కాపురం చేస్తానంటుంది. ఇంతలో అవినాష్ అక్కడికి వచ్చి హనుమంతరావుపై చేయి చేసుకుంటాడు. ఏరా, ఏమనుకుంటున్నావు? నేను మగాన్ని, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. అడిగే హక్కు నీకు కానీ నీ కూతురికి కానీ లేదు. చెప్పాల్సిన అవసరం నాకు లేదు.
ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోపో. మీ అమ్మాయి నన్నే నిలదీస్తుందా? ఎంత ధైర్యం దానికి? మీ అమ్మాయికి బుద్ధి చెప్పి తీసుకురావాల్సింది పోయి నాకు నీతులు చెప్తావా? ఇంకో మాట మాట్లాడితే బాగుండదు. ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఏమని చెప్పడం? ఈ వయసులో ఇంత అవమానమా? పెద్దవాడిని, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడిని, పిల్లనిచ్చిన మామను పట్టుకొని చేయి చేసుకుంటారా? అది చూసిన చెల్లమ్మ బావగారు ఏమీ అనకుండా ఊరుకుంటారా అంటూ బాధపడతాడు. ఇలా మరునాడు ఉదయం ఏమండి, ఇంతకీ మన అల్లుడు గారు ఏమన్నారు? అల్లుడు గారు క్యాంపుకు వెళ్తున్నారంట. క్యాంపు నుండి వచ్చాక అమ్మాయిని తీసుకెళ్తానన్నారు. అల్లుడు గారు బాగా మాట్లాడారా అండి? బాగానే మాట్లాడాడు. చెల్లాయి ఎంతో మర్యాద చేసింది. అల్లుడు గారు అంతకన్నా ఎక్కువే మర్యాద చేశారు. మనం ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అల్లుడు గారు ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఈసారి ఎంత బాగా మాట్లాడారో! అసలు అతను అలా మాట్లాడతారని నేను ఊహించనే లేదు. అమ్మాయిని పిల్లల్ని అడిగారు. అప్పుడు శ్రీరామ్ వసంత దగ్గరికి వెళ్ళి, విన్నావా అమ్మా, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు, అన్నీ అవే చక్కబడతాయి. ఆలోచనలు మానేసి సమయానికి భోజనం చేసి మందులు వేసుకో. ఏమో అన్నయ్య, నాకు అంతా కలగా ఉంది. వాళ్ళు నిజంగా మారి ఉంటారా? అదే నిజమైతే మీ బావగారు నాకు కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. అన్నింటికీ అలా అనుమానం పెట్టుకుంటే ఎలాగమ్మా? బావగారికి ఆఫీసులో పని ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడేదో క్యాంపు అని కూడా అంటున్నారు. ఆయన చేసేదేమో గవర్నమెంట్ ఉద్యోగమాయే. ఎన్ని పనులుంటాయి. నువ్వు అనవసరమైన అనుమానాలతో ఆరోగ్యం పాడు చేసుకోకు. విశ్రాంతి తీసుకోమ్మా. ఇటు హనుమంతరావు ఎప్పుడూ జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ భోజనం కూడా సరిగ్గా చేసేవాడు కాదు. ఇలా ఒకరోజు హనుమంతరావు కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు శ్రీరామ్ డాక్టర్ని తీసుకువస్తాడు. అప్పుడు డాక్టర్ చెకప్ చేసి, చూడండి, మీ నాన్నగారికి గుండెపోటు వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ చేయండి. ఇలా హనుమంతరావుని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. మీ నాన్నగారిని 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచుతాము. ఇలా 2 రోజుల తర్వాత డాక్టర్, చూడండి, మీ నాన్నగారికి గుండె చాలా వీక్గా ఉంది. ఆయనకు ఎక్కువగా బాధపడే విషయాలను చెప్పకండి. ఏమాత్రం ఉద్వేగం చెందినా మళ్ళీ హార్ట్అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. ఈసారి హార్ట్అటాక్ వస్తే తన ప్రాణానికే ప్రమాదం. సమయానికి ఈ మందులు వాడండి. ఇలా హాస్పిటల్ నుండి హనుమంతరావుని ఇంటికి తీసుకువస్తారు. ఇలా జరుగుతుండగా హనుమంతరావు ఎప్పుడూ దిగులుతోనూ ఏదో ఆలోచిస్తూ సరిగ్గా భోజనం కూడా చేసేవాడు కాదు. మందులు కూడా వేసుకునేవాడు కాదు. ఇలా ఒకరోజు కాంతమ్మ, ఏమండి, మన అమ్మాయి చాలా దిగులుగా ఉంటుంది. వేళకు ఆహారం తీసుకోవట్లేదు, సమయానికి మందులు వేసుకోవట్లేదు. మీరేమో మంచాన పడ్డారు. కాంతమ్మ, నువ్వేమీ దిగులు పడకు, అన్నీ అవే సర్దుకుంటాయిలే. ఇలా జరుగుతుండగా, చూడు బాబు, వసంతను వాళ్ళ అత్తవారింటికి పంపకు. అది ఇల్లు కాదు బాబు, నరకం. వాళ్ళు మనుషులు కాదు, మృగాలు. వాళ్ళతో ఎటువంటి సంబంధం వద్దు బాబు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు మీ అమ్మ వద్దన్న వసంత పెళ్లి చేసి దాని గొంతు కోశాను. నాన్నగారు, మీరు ఆరోగ్యంగా ఉంటే మాకు కొండంత అండ. మీరు దేని గురించి ఆలోచన పెట్టుకోకండి. ఇక వసంత కాపురం అంటారా? వాళ్ళు బాగా చూసుకుంటే సరి, లేకుంటే వాళ్ళ నుంచి తెగతెంపులు చేసుకుందాం. వసంత మాతోటే ఉంటుంది. చెల్లి ఇక్కడ ఉండటం వల్ల మాకు వచ్చే నష్టమేమీ లేదు. అలాగే ఆస్తిలో నాతో పాటు వసంతకు సమాన హక్కులు ఉంటాయి. చెల్లెమ్మకు ఎటువంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను. నాన్నగారు, మీరు ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఈ మాటలు విన్న హనుమంతరావు చాలా సంతోషిస్తాడు. బాబు, చెల్లెలు, అమ్మని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి హనుమంతరావు కన్ను మూస్తాడు. అప్పుడు కాంతమ్మ, శ్రీరామ్, వసంత, సులోచన అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇలా శ్రీరామ్ తన తండ్రికి దుర్గమ్మ వాళ్ళ ఇంట్లో ఏదో అవమానం జరిగిందని గ్రహించి చాలా బాధపడతాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక, చూడమ్మ వసంత, నేను విడాకులకు అప్లై చేశాను. త్వరలోనే కోర్టు నీకు విడాకులు మంజూరు చేస్తుంది. అప్పుడు వసంత చాలా సంతోషిస్తుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత కోర్టు అవినాష్, వసంతలకు విడాకులు మంజూరు చేస్తుంది. అమ్మ వసంత, ఇక నుండి నీకు ఏ కష్టాలు కన్నీళ్లు ఉండవు.
ఇప్పుడు నీ పిల్లల భవిష్యత్తు నీ మీద ఆధారపడి ఉన్నది. అలాగే అన్నయ్య. ఇలా వసంత నెమ్మదిగా కోలుకుంటుంది. వసంత అదే ఊరిలో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ తన జీవనోపాధి కొనసాగిస్తుంది. ఇటు అన్నయ్య శ్రీరామ్ వసంతకు అన్ని విషయాల్లోనూ సహాయంగా ఉంటాడు. ఇలా ఈ కథ సుఖాంతం అవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఒకప్పుడు అమ్మాయికి పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పిల్లాడి గుణగణాల గురించి తెలుసుకొని పిల్లనిచ్చేవారు. కానీ ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం, అమెరికాలో ఉద్యోగం అనగానే అమ్మాయి తల్లిదండ్రులు తన కూతురు సంతోషంగా ఉంటుందని ఇలా తొందరపడి పెళ్ళిళ్ళు చేయడం వల్ల ఆడపిల్ల జీవితాలు నాశనమవుతున్నాయి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.